హలో అండి, వెల్కమ్ టు విజ్ఞాస్ ఛానల్. ఈరోజు చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చామదుంపలు తీసుకున్నామండి. దీనికి మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉప్పు వేసి ఒక 5-6 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి, వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టుకొని చక్కగా కుక్కర్ విజిల్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. ఇవి ఉడికిపోయిన తర్వాత వాటి తొక్కలు ఉడికాయ లేదా అనేసి ఒకసారి కత్తితో పొడిచి కొంచెం చూసుకుంటే ఉడికాయ లేదా అన్నది మనకి తెలుస్తుందండి. చూడండి, ప్రెజర్ కుక్కర్ తీసాక నేను చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అనేసి. దుంప బాగా ఉడికాయండి అన్నీ కూడా. ఇప్పుడు చక్కగా నీట్గా వాటి మీద ఉన్న తొక్కలు నీట్గా తీసేసుకుందామండి. తీసేసుకున్నాక అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము. అన్నీ కూడా ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకుంటే బాగోదు. పులుసులోని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చామదుంపల పులుసుకి. పులుసుకి కావాల్సింది ఏంటంటే 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. చక్కగా గ్రైండ్ చేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు గ్రైండ్ చేసుకున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకొని అవి వేయించుకున్నానండి. వేయించుకున్నాక ఈ ఉల్లిపాయ టమాటీ పేస్ట్ కూడా వేసేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి చక్కగా వేయించుకుంటున్నానండి. ఇది బాగా వేగాలండి. నూనె తేలేంత వరకు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోనే చూడండి బాగా వేగింది కదా, కొంచెం ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టుకుందాము. ఇవి వేగిన తర్వాత ధనియాల పౌడర్ కొంచెం వేసాను, పసుపు చిటికెడు, కారం రుచికి తగినట్టు మీరు వేసుకోండి, సాల్ట్ మీ రుచికి తగినట్టు వేసుకోండి. స్పైసీస్ ఎప్పుడు కూడా కొందరు ఎక్కువగా తింటారు, కొంచెం తక్కువగా తింటారు, చూసుకొని వేసుకోండి. ఇందులోనే చామదుంపలు వేసానండి. వేసి శుభ్రంగా కలుపుకున్నాను 2 నిమిషాలు. ఈలోగా చింతపండు పులుసు కూడా తీసుకున్నాను. 2 పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు తీసుకొని నీళ్ళు వేసి చక్కగా నానబెట్టాను. అది నానబెట్టి పక్కకు వడగట్టుకున్నానండి. ఆ పులుసు ఇందులో వేసుకున్నాను నేను. బాగా వేసిన తర్వాత ఇవి తలతల మరగాలండి. మరిగిన తర్వాత చిక్కగా అవుతుంది. దగ్గరగా అయిన తర్వాత చూద్దామండి. మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. దగ్గరగా అయిపోయింది కదండి. నూనె కూడా బయట తేలింది. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇది వేడివేడి అన్నంలో చక్కగా ఒక అప్పడం వేపుకొని పులుసు కలుపుకొని తింటే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుందండి. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం. చక్కగా తినేసారండి వీళ్ళు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్ అండి.